ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ముందుగానే చూసుంటే బాగున్ను. సరే మా అక్కలు అయితే తవ్వుతున్నారనమాట. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అవును ఫ్రెండ్స్, తమ్నైల్లో చూశారు కదా, వీడియో ఏంటంటే పుట్టగొడుగులు అనమాట. సో మేమైతే పశువుల్ని ఎప్పటిలాగానే కొండ మీదకి మేతకు తీసుకొస్తుంటే దారిలో అయితే పుట్టగొడుగులు కనిపించాయి. చాలా చాలా ఎక్కువ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే నేను వాటిని ఎలా తీస్తాము, అలాగే మేము ఆ గిరిజనుల పద్ధతిలో ఎలా వండుకొని తింటాం అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారా, మా మేకలు అయితే పుల్లుగా మేస్తాయి, అందుకైతే అవి రెస్ట్ తీసుకుంటున్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ పుట్టగొడుగులు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఎన్ని ఎక్కువ వచ్చాయో మీరే చూడండి. వావ్, నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకే ప్లేస్ లో ఇన్ని రావడమా, వావ్, చాలా 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 నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఎందుకంటే దొరక్క దొరక్క ఇన్ని దొరికాయి అనేసి. కొంచెం ముందుగానే చూసుంటే బాగున్ను. చూడండి అన్నీ కూడా మొగ్గల నుంచి పువ్వుల్లాగా అయితే అయిపోయాయి. చూసారా, పుట్ట మొత్తం కూడా పుట్టగొడుగులు అనమాట. ఆ చుట్టుపక్కల ఒక మీటర్ దూరం అంత వరకు కూడా పుట్టగొడుగులు అయితే బయలుదేరిపోయాయి. చూసారా, మా అక్కలు అయితే తవ్వుతున్నారనమాట. ఎందుకంటే అవి తవ్వేసి తీసుకోవాలి, తవ్వకపోతే ఆ కార్లు అయితే రావు, అవి భూమి లోపల ఉండిపోతాయి అనమాట. నేనైతే చిన్న చిన్న ముక్కల్లా తీస్తున్నాను, నాకు రావట్లేదు అనమాట తీయడము. సో ఫైనల్ ఇదైతే చాలా బాగా వచ్చింది చూడండి. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పుట్టగొడుగులు ఇలాగా న్యాచురల్ గా తీసి తిన్నారా? తింటే కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మా అన్నయ్య కూడా చూడండి, మొత్తం నలుగురం అయితే తవ్వుతున్నాము. మినిమం ఈ పుట్టగొడుగులు మొత్తం తవ్వడానికైతే సుమారు 1 గంట అయితే పడుతుంది. ఎందుకంటే నలుగురం కాబట్టి. నేను తవ్వుతున్నాను కానీ నాకైతే రావట్లేదు. చూసారా, ఒక 2 రోజులు లేదా ఒక రోజు ముందుగా చూసుంటే మొత్తం కూడా మొగ్గల్లాగా ఉంటాయి. అప్పుడు చాలా బాగుంటది. ఇప్పుడు కొన్ని అయితే కుళ్ళిపోయినాయన్నమాట. అయినా కానీ ఏవైతే బాగున్నాయో అవి తీసుకెళ్తున్నాము ఇంటికి. చూసారా, అయితే చాలా బాగా వచ్చింది. ఇలా తీయాలన్నమాట అన్నీ కూడా. అలాగైతేనే ఎక్కువ కూర అవుతది. ఫ్రెండ్స్ మేమైతే ఇలా పుట్టగొడుగులు తవ్వుతుంటే చెద లోపలనమాట గూడు కట్టుకుంది. ఇలా పుట్ట లోపల ఇలా చెద అలా గూడు కట్టుకోవడం వల్లే పుట్టగొడుగులు బయలుదేరుతాయని మా వాళ్ళైతే నమ్ముతారనమాట. సో అవి ఎందుకొస్తాయో తెలియదు నాకు. ఫ్రెండ్స్ చూసారా, మా పశువులనైతే ఇలా వదిలేసాము. ఎవరు పట్టించుకోవట్లేదు. వాటికవే మేస్తూ ఉన్నాయి. మేమేమో ఇక్కడ పుట్టగొడుగులను తవ్వుతున్నామన్నమాట. కానీ ఒకే చోట ఇన్ని బయలుదేరినప్పుడు చూడడం నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. మీలో ఎవరైనా సహజంగా అడవిలో ఇలా పుట్టగొడుగులు బయలుదేరడం చూసుంటే కమెంట్ చేయండి. అదేవిధంగా ఇన్ని ఇన్ని బయలుదేరడం చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. చూసారా, ఒక్కోటి చూస్తుంటే నిజంగా మనసు మనసుకి అలాగే కళ్ళకు కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఈరోజైతే మాకు పండగే అనమాట. ఇంటికి తీసుకెళ్ళి చక్కగా వండుకొని తినడమే. చూసారా, ఒక టవల్ ధర పెడితే టవల్ మొత్తము పెట్టడానికైతే సరిపోయింది. సో ఫైనల్లీ మేమైతే మొత్తం తవ్వేసామన్నమాట. చూడండి, మీరే చూడండి ఎంత ఎక్కువ. చూసారా, తెల్లగా ఉన్న పుట్ట దెబ్బకి నల్లగా మారిపోయింది మొత్తం తవ్వేసరికి. సో అది ఫ్రెండ్స్, మేమైతే అలా తవ్వేసి ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలా వండుకొని తింటామనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇద్దరు పట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఈలోగా వర్షం అయితే పడింది, అందుకే మా పశువులు అయితే తడిసిపోయినాయి. మేమైతే గొడుగులు పట్టుకున్నాం కాబట్టి తడవలేదన్నమాట. ఫైనల్లీ సాయంత్రం అయితే అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము.
మొత్తం తడిసిపోయి ఉన్నాయి. అలాగ బద్ధకంగా నడుస్తున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చాను. వీటినైతే చక్కగా కడుక్కోవాలి. ఎందుకంటే వ మొత్తం కూడా మట్టి అనేది అంటేసి ఉంటది కాబట్టి కడుక్కోవాలి. లేకపోతే తినేటప్పుడు మొత్తం మట్టే తినాలి. చూసారా? ఇలాగ ఒక బేసిన్ దగ్గర నీళ్ళు తీసుకొని ఆ పువ్వులు ముక్కలైపోకుండా చాలా జాగ్రత్తగా కడగాలి. అంటే ఎలాగో తర్వాత ముక్కలు చేసుకోవాలి. కానీ చిన్న చిన్న ముక్కలైపోతే బాగోదనమాట. చూసారా? ఆల్మోస్ట్ మేమైతే మొత్తం కడిగేసాము. ఇప్పుడు వీటిని ఎలా వండుకుంటామనేది నేను మీకు చూపిస్తాను. చూడండి. ఇదిగో మేమైతే ఇలా ముక్కలు చేసుకుంటామనమాట. అంటే ఆ కాడల్ని కొంతమందైతే జస్ట్ రెండేసి ముక్కలు చేసుకొని ఏసేస్తారు. కానీ మేమైతే ఇలా ముక్కలు చేసుకుంటాం చిన్న చిన్న ముక్కలు. ఫ్రెండ్స్ మేమైతే తాలింపు కోసము జస్ట్ ఉల్లిపాయలు, అలాగే మిరపకాయలు మాత్రమే ఏసాము. ఆ తర్వాత ఎటువంటి మసాలాలు నెక్స్ట్ ఏం కూడా యాడ్ చేయలేదు. చూసారా ఎంత మంచి స్పైసీగా వచ్చినట్టయితే కనిపిస్తుంది. వావ్! నోరూరుతుంది. గుమ 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 వాసన అయితే వస్తుందనమాట. ఎంత వేగంగా తినేయాలా అనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడైతే దించేసి తినడమే ఉంది. అందుకే అమ్మైతే దించేస్తుందనమాట. చూసారా? అసలు ఏమి వెయ్యలేదు. ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేయలేదు. జస్ట్ ఉల్లిపాయలు, మిరపకాయలు మాత్రమే ఏసి వండాము. చాలా అయితే చాలా బాగొచ్చింది. నేనైతే తొందరగా తినేయాలని చెప్పేసి అమ్మకి తొందరగా వడ్డించమని చెప్పాము. అమ్మయితే వడ్డిస్తుంది. సో ఇప్పుడు మీకు తినేది చూపిస్తాను. మీలో ఎవరైనా పుట్టగొడుగులు ఇలాగా సహజంగా అడవిలో దొరికినవి తినుంటే కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఒక్కసారి మన ఛానల్‌కెళ్ళి విజిట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తోని కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మంచి వాసనైతే వస్తుంది. నేనైతే చాలా రోజుల తర్వాత ఈ సీజన్ ఇదే ఫస్ట్ టైమ్ తినడం. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? సో ఫ్రెండ్స్ వీడియో తీయడానికైతే ఎవ్వరు లేరు. అందుకే నాకు నేను తీసుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నిజంగా చాలా అయితే చాలా బావుంది. ఒక పక్క చికెన్ తింటున్నానేమో అనిపిస్తుంది నాకైతే. అంత బాగుందనమాట. సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏటంటే మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా థాంక్ యూ. అదే విధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలామంది. కానీ బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోవట్లేదనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగైతే నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందనమాట. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.